ఆదాము గారికి ఏ కళ వచ్చింది చెప్పండి? దేవునితో సహవాసం చేయడం దైవ కళ వచ్చింది. హానోకేమో దేవునితో సహవాసం చేయడం బట్టి బతికున్న పరలోకానికి వెళ్ళాడు. మూడోది చూస్తే దేవునితో సహవాసం చేసిన మోషే గారు ఏమైపోయాడు? ఆయన ముఖము ప్రకాశమానంగా కనబడింది. దేవునితో సహవాసం చేసినటువంటి స్టెఫెను గారి యొక్క ముఖము ఎలా మారిపోయింది? దేవదూత వలె మారిపోయింది. ఈరోజు దేవునితో సహవాసం చేసే వ్యక్తి యొక్క ముఖము మారిద్ది. దేవునితో సహవాసం చేస్తే మన ముఖం మారిద్ది, మన కళ మారిద్ది, మన స్వభావం మారిద్ది, మన బుద్ధి మారిద్ది, మన గుణం మారిద్ది, మన నైజం మారిద్ది. నువ్వు దేవునితో కరెక్ట్గా సహవాసం చేస్తే ఖచ్చితంగా అన్నీ మారుతాయి. దేవునితో సరిగ్గా సహవాసం చేయకపోతే ఎన్ని సంవత్సరాల మందిరంకి వెళ్ళా మారనే. అదే నువ్వు దేవునితో సహవాసం చేస్తే, నిజంగా సహవాసం చేస్తే, కరెక్ట్గా సహవాసం చేస్తే, ఆసక్తిగా సహవాసం చేస్తే